ఒక చిన్న ఊరిలో ఎంతో చిలాకిగా, ముచ్చటగా మాట్లాడే మైనా అనే పక్షి ఉండేది. ఆమె మాటలు విని అందరూ సంతోషంగా నవ్వేవారు. ఒకరోజు ఓ పాత చెట్టు కొమ్మ పైన గూడు కట్టుకోవాలని మైనా ఆ గూడు చక్కగా నిర్మించసాగింది. అప్పుడే అక్కడికి సున్నితమైన హావభావాలతో ఉండే పిచ్చుక వచ్చింది. దాని పేరు చిట్టిక. మైనా గూడుకు సహాయం చేస్తానని చిట్టిక చెప్పింది. ఇద్దరూ కలిసి ఆకుపచ్చ ఆకులతో గూడు కట్టారు. దగ్గరగా మిత్రులయ్యారు. ఒకరోజు ఉరుములతో కూడిన వర్షం వచ్చింది. గూడు ఊగిపోయింది. గాలి, దుమ్ము వస్తున్నాయి. మైనా కంగారు పడుతుంది. కానీ చిట్టిక నవ్వుతూ మనిద్దరం కలిసి గూడును గట్టిగా పట్టుకుంటే కూలిపోకుండా కాపాడుకోగలము అని చెప్పింది. ఇద్దరూ కలిసి మనస్థైర్యంతో గూడును కాపాడుకున్నారు. వర్షం తగ్గిపోయాక వీరిద్దరూ ఎంతో సంతోషంగా పాటలు పాడుకున్నారు. ఈ కథ మనకు చెప్పే సారాంశం ఏంటంటే, ప్రేమ మరియు స్నేహం అంటే ఎలాంటి సమయంలో అయినా సరే కష్టాల్లో మరియు సుఖాల్లో కలిసి పాలు పంచుకోవాలి. అలా ఉన్న స్నేహం మరియు ప్రేమ చాలా బలంగా ఉంటుంది. ఎవ్వరూ విడదీయలేని బంధంగా ఏర్పడుతుంది. ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు మరియు లాభ నష్టాలు రెండూ ఉంటాయి. ఎలాంటి సమయంలో అయినా మీ తోడు ఉండే స్నేహితులకు మరియు మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తులకు ఈ వీడియో షేర్ చేయండి. మరియు మీకు ఇష్టమైన వ్యక్తి పేరు కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.